నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు గురువారం బాపట్లకు చేరుకున్నారు। జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు। ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు। సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు గురువారం బాపట్లకు చేరుకున్నారు। జిల్లా కలెక్టర్ వెంకటమురళితో కలిసి బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు పర్యటించే ప్రాంతాలు, సభా వేదిక ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు। ఈ క్రమంలో మెగా విద్యార్థుల పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కి హాజరయ్యేందుకు వస్తున్నందున పాఠశాల తరగతి గదులు, విద్యార్థుల తల్లులకు నిర్వహించే రంగవల్లు, తండ్రులకు నిర్వహించే టగ్ ఆఫ్ వార్ పోటీల నిర్వహణ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు। వర్షం వస్తే కార్యక్రమానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకోవాలన్నారు। సభా వేదిక ప్రాంగణం ఏర్పాట్లను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు। పాఠశాలలో 919 మంది విద్యార్థులు నమోదు కాగా ప్రస్తుతం 818 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని మంత్రులకు కలెక్టర్ వివరించారు। మహా సమావేశం నిర్వహించబడతా ఉంది ప్రభుత్వం తరఫున। ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువులు, పాఠశాల అభివృద్ధి, పిల్లల వ్యక్తిత్వం అభివృద్ధి చేయడానికి తగు సలహాలు, సూచనలు చేసే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను। ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో నిర్వహిస్తుందంటే కేవలం పిల్లల యొక్క వ్యక్తిత్వం అభివృద్ధి, పిల్లల యొక్క వారి చదువులు కానివ్వండి, వారి క్యారెక్టర్ కానివ్వండి, అన్ని పెంపొందించే విధంగా ఆ లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాం। దీనికి ఎటువంటి రాజకీయం లేకపోతే పార్టీలు అటువంటి ఏమీ జోడించుకోకుండా కేవలం ఎడ్యుకేషన్ ఉద్దేశించి, పాఠశాల అభివృద్ధి ఉద్దేశించి ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి మనం చేస్తాను। మరి టీచర్స్, పేరెంట్స్ అందరితో కూడా రేపు సమావేశం కాబోతా ఉన్నారు। ప్రతి పిల్లవాడి గురించి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాడు, కాలేజీలో, స్కూల్లో ఏ విధంగా చదువుతున్నాడు, ఆయన ఆ విద్యార్థి ఏ రంగంలో ఆసక్తితో ఉన్నారు, ఒకవేళ వాళ్ళు ఏదన్నా నిర్లిప్తతో లేకపోతే ఏదన్నా ఒక డిస్ఇంట్రెస్ట్తో కానివ్వండి, లేదా కొంత వీక్నెస్తో కానివ్వండి, అన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఒక మంచి రిపోర్ట్ పేరెంట్స్తో చర్చించి పిల్లవాడిని సక్రమైన రీతిలో పెట్టడానికి ఉపయోగించే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తాను। టీచర్ పీపుల్ రేషియో ప్రకారం టీచర్స్ని అపాయింట్ చేయడం కానివ్వండి, అదేవిధంగా ఏ విధంగా పాఠాలు చెబుతున్నారు టీచర్స్ అని కంటిన్యూస్ మానిటరింగ్ కానివ్వండి, అటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది పోయి కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్లు కడతాం, రంగులు వేయటంతోనే మా బాధ్యత విద్యాభివృద్ధి జరిగిందని చెప్పుకోవటం చాలా బాధాకరం। బట్ ఈసారి లోకేష్ గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ పిల్లలకు అందించాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను। అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇన్కంప్లీట్గా ఉండింది, అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు పరిశీలిస్తారు। ఈ కార్యక్రమాన్ని పేరెంట్స్ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం। ఆక్వా కూలీలతో వెళ్తున్న ఆటోని లారీ ఢీకొట్టడంతో ఆటో బోల్తా పడి 10 మంది కూలీలకు తీవ్ర గాయాలైన ఘటన చిన్నగంజాం వేటపాలెం జాతీయ రహదారిపై జరిగింది। ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రులను 108 ద్వారా చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు। పర్చూరు నియోజకవర్గం చిన్నగంజం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది। వేటపాలెంలోని ఆక్వా పండ్లకు వచ్చిన కూలీలు తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో ఆటోలో బయలుదేరారు। చిన్నగంజాంకు చేరుకునే క్రమంలో గుర్తు తెలియని లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆక్వా కూలీలతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది కాగా ప్రమాదం సమయంలో ఆటో డ్రైవర్ తో కలిపి మొత్తం 10 మంది ఆక్వా కూలీలు ఆటోలో ఉన్నారు। ఇక దీంతో ఆటోలోని 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి। ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 ద్వారా చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు। కాగా ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు। చీరాల మున్సిపల్ పరిధిలోని దుందుబాట 31వ వార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు। జన నివాసాల మధ్య అందులోనూ దళితులు ఎక్కువగా నివాసం ఉండే ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా మురికినీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం సరికాదని పలువురు మురుగునీటి శుద్ధి కేంద్రం వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు, నాయకులు అన్నారు। ఇక చీరాల మున్సిపల్ పరిధిలోని
దందుబాటు 31వ వార్డులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఎస్టీపీ వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు ప్లాంట్ నిర్మాణ ప్రాంతంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు వ్యతిరేక పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ మురికినీటి శుద్ధి కేంద్రం ఏర్పాటుకు తామెవరం వ్యతిరేకం కాదన్నారు. అయితే ఏర్పాటు చేసే ప్రాంతం మాత్రం సరైన ప్రాంతం కాదని స్పష్టం చేశారు. ఈ ప్లాంటును ఏర్పాటు చేయాలనుకునే స్థలం చుట్టుపక్కల అతిపెద్ద పాఠశాలతో పాటుగా స్థానికంగా నివాసం ఉండే 15,000 మంది ప్రజల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. ఇక కూలీనాలి చేసుకునే జీవించే స్థానిక ప్రజల జీవితాలపై పెను ప్రభావాన్ని చూపే ప్లాంట్ను శివారు ప్రాంతంలోని ప్రభుత్వ భూములో ఏర్పాటు చేసుకుంటే ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. ఇప్పటికిప్పుడైతే స్థానికంగా ఏర్పాటు చేయదలుచుకున్న మురికినీటి శుద్ధి కేంద్రాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమస్య తీవ్రతను మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్టీపీ ప్లాంట్ను ఆపివేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇదే క్రమంలో స్థానికంగా ప్లాంట్ను ఏర్పాటు చేయదలుచుకున్న స్థలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట పార్కును ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. చీరాలలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసించే ఆ ప్రాంతంలో మురుగునీటి ఆ శుద్ధి కేంద్ర కడతం అనేది ఆ చట్ట వ్యతిరేకంగా ఉన్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఆ ప్రజా సంఘాలుగా, ఆ కుల సంఘాలుగా, అలాగే అంబేద్కర్ ఆ పార్కుని నిర్మించాలని మేమందరం ఆహ్వానిస్తున్నాం. ఈ విషయంలో సంబంధ అధికారులు కానీ ఇంకా ఇతరత్రా కానీ ఇక్కడే కట్టాలని ఆ మొండి వైఖరి ప్రదర్శిస్తే ఈ విషయంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు లేపి ఈ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తెలియజేస్తూ, మేము గతంలో కొన్ని నెలల నుంచి ఇక్కడ ప్లాంట్ పెట్టకూడదని, ఇక్కడ పరిస్థితుల వల్ల, మురుగునీటి వల్ల ఈ గేదెలు చనిపోతున్నాయని మేము గత కొన్ని నెలల నుంచి ఇక్కడ కమిషన్ కలిసాం, అర్జీలు ఇచ్చాం, మేము ప్రభుత్వం విన్నవించాం. మరలా ప్రభుత్వం దానికి కాదని మరింత నిర్లక్ష్య పూర్తికంగా ఇక్కడ ప్లాంట్ ఒకటి నెలకొల్పడం అనేది ఇది ప్రభుత్వం యొక్క అజ్ఞానమా లేదా ప్రభుత్వ నిర్లక్ష్యమా? ప్రభుత్వ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ జనం నివసించకూడదానా? నువ్వు తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొకసారి పెట్టుకో. ఇక్కడ దళిత బహుజనులు, పేద బడుగు పల్లె వర్గాల మధ్య ఈ నివాస మధ్య పెడుతున్నామంటే ఇది ప్రభుత్వ కక్షపూరితనమని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ప్రజల నివాసాలకి ఎలాంటి శుద్ధి కేంద్రాలు దూరంగా పెట్టడం సంగతి గ్రహించి పరిశోధన చేసి ఎంత నష్టమో ప్రభుత్వం మరొకసారి ఆలోచించి దీన్ని నిలుపుదల చేయని మేము కోరుతా ఉన్నాం. చీరాల మున్సిపల్ అధికారులు చీరాలలో మురుగునీటిని శుద్ధి చేయడం కోసం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి 8 కోట్ల వ్యయంతో ఎకరున్నర స్థలాన్ని దళితుల నివాసాల దగ్గరలో ఈ స్థలాన్ని తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు భావిస్తూ ఉన్నారు. దీన్ని మేము ఈ ప్రాంత ప్రజానీకంగా, వామపక్ష పార్టీలుగా, ఇతర ప్రజా సంఘాలుగా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకోసం అని చెప్పంటే నీరు పల్లానికి వెళ్తుంది, ఎగువకు పారదు అనేది ప్రకృతి సూత్రం. ఈ ప్రకృతికి విరుద్ధంగా నీరు ఎగువకు పంపించడం అనేది ఒక దుర్మార్గమైన చర్య. వీళ్ళు దళితుల నివాసాలు ఇటు ఎగువన ఉన్నాయి. ఈ ప్రాంతాలు టౌన్లో ఉన్న నీటిని ఇటు ఎగువకు పంపిస్తామని చెప్పేసి కాలువని ఇటు తీశారు. ఇటు తీయడం అది మొదటి ప్రాథమికంగా తప్పది. ఆ నీటిని ఇటు పలుపకుండా వెళ్ళేదాన్ని పంపించమని చెప్పేసి అనేక సందర్భాలు దాదాపు 4 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజా సంఘాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ నీటిని మలపోగా అదే ప్రాంతంలో ఇప్పుడు తీసుకొచ్చేసి సిబిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ అని చెప్పేసి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అందుకే ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ప్రకృతి విరుద్ధమైనది, సూత్ర విరుద్ధమైనది. కాబట్టి ఇక్కడ ఈ పార్కు ఈ నిర్మాణం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం అనేది రద్దు చేయాలని చెప్పేసి ప్రజల నివాసాల దూరంగా ఏదైతే పొల్యూషన్ బోర్డు ఇతర నిబంధనలు చెబుతూ ఉన్నాయో ప్రజల నివాసాలు కనీసం 500 మీటర్ల దూరంలో ఉండాలి, లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెబుతుంది దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో పెట్టాలని చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పెట్టిన అనుభవాలు కూడా ప్రజల నివాసాల దూరంలో పెట్టారు. ఒంగోలులో పెట్టారు. ఒంగోలులో పోతురాజు కాలం మీద ప్రజల నివాసాలు 3 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. ఈ దూరంగా పెట్టాల్సిన ఎస్టీపీ ప్లాంట్ని ప్రజలకు అత్యంత సమీపంలో ఇక్కడే సెయింట్ డాస్ స్కూల్ ఉంది. ఖచ్చితంగా కొలత వేస్తే 70 మీటర్లు ఉంటుంది. ఇక్కడే రోసీ కాలనీ, పేదల కిళ్ల స్థలాలు ఇచ్చి రోసీ కాలనీ ఏర్పాటు చేశారు. ఈ చుట్టుపక్కల మొత్తం పేదల కిళ్ల స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. వీళ్ళందరూ నివాసాల మధ్యలో తీసుకొచ్చి ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది వివక్షపూరితమైన చర్య. ఖాళీ స్థలంలో మున్సిపాలిటీ వాళ్ళు వాటర్ శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయ తలపెట్టారు. ఇది అత్యంత
భయంకరమైన కలుషితం ఏర్పడుతుంది. ఆ సమీపాల్లో ఆడ మనుషులు కూడా నివసించలేరు. కనుక గైడెన్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గైడెన్స్ ప్రకారం 2 కిలోమీటర్ల దూరంలో పెట్టుకోవాలని ఉంది. కానీ వీళ్ళు ఒక పర్లంగ దూరంలోనే పెట్టారు. ఇక్కడ 2 కాలనీలు ఉన్నాయి. సెయింట్ ఆన్స్ కాలేజ్ స్కూల్ ఉంది. వేల మంది విద్యార్థులు అందులో చదువుకుంటున్నారు. ఇలాంటి జనవాసాల ప్రాంతంలో ఇది పెట్టడం వల్ల దీనివల్ల ఏర్పడే కలుషితం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి వెంటనే అధికారులు దృష్టి సారించి ఇక్కడ తలపెట్టినటువంటి చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండలంలో ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రెవెన్యూ సదస్సుల విధి విధానాల గురించి వివరించారు. గ్రామ రెవెన్యూ సదస్సులను మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చీరాల మండలంలో ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ తెలిపారు. ఈ క్రమంలో స్థానిక మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రెవెన్యూ సదస్సుల విధి విధానాల గురించి వివరించారు. ఈ సందర్భంగా చీరాల మండల తహసీల్దార్ గోపీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు చీరాల మండలంలో గవినివారిపాలెం మొదలుకొని అన్ని గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఇక సదస్సుల్లో పెండింగ్ లో ఉన్న దీర్ఘకాలిక సమస్యలైనటువంటి రెవెన్యూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మండలంలోని ప్రజలందరూ గ్రామ రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆరు 12/2024 నుంచి 8/1/2025 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రతిష్టాత్మక రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి 6వ తారీఖు నుంచి 27/12 వరకు కూడా చీరాల మండలంలో రెవెన్యూ సదస్సులు అనేది నిర్వహించబడతా ఉన్నాయి. రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము. దీంట్లో 6వ తారీఖున చీరాల మండలం గవినివారిపాలెంలో నుంచి ప్రారంభం అనేది చేయబోతున్నాము. ఈ రెవెన్యూ సదస్సుల్లో ముఖ్యంగా రైతులు వారికి సంబంధించినటువంటి భూ సమస్యలు, భూ వివాదాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయబడుతుందని చెప్పి తెలియపరుస్తున్నాము. దీనికి సంబంధించి చీరాల మండలంలో ఉన్నటువంటి రైతులు అలాగే వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కారం చేసుకోవడానికి ఒక సద్వినియోగం చేసుకోవచ్చు అని చెప్పి తెలియపరుస్తున్నాము. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఎండోమెంట్ డిపార్ట్మెంటు, వక్ఫ్ బోర్డ్ డిపార్ట్మెంటు వీళ్ళను కూడా భాగస్వాములు చేసి భూ సమస్యలకు సంబంధించినటువంటి రెవెన్యూ, ఎండోమెంటు, వక్ఫ్ బోర్డు ఇవన్నీ కూడా వారి భూ సంబంధించినటువంటి రికార్డులు తనిఖీ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో రెవెన్యూకి సంబంధించినటువంటి అన్ని సమస్యలను కూడా పరిష్కారానికి చేయడానికి కార్యాచరణ అనేది చేస్తున్నాము. సో దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పి తెలియపరుస్తున్నాము. చీరాల పట్టణంలోని చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు చీరాల రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రశేఖర్ నాయుడు తెలిపారు. చీరాల పట్టణంలోని చీరాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు అధ్యక్షతన రెవెన్యూ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల జనవరి 8 వరకు నిర్వహించనున్న రెవెన్యూ సదస్సుల నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులను విజయవంతం చేసేందుకు సిద్ధమైన కార్యాచరణ ప్రణాళిక, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు, వివిధ శాఖల అధికారుల ప్రత్యేక బృందాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. ఇక ప్రజల భూ సమస్యలకు సంతృప్తికర పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు రూపకల్పన చేసిందని తెలిపారు. ప్రజలు ఎవరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అధికారులే ఆయా గ్రామాల్లోని ప్రజల వద్దకు వెళ్లి వారి రెవెన్యూ భూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందన్నారు. సదస్సుల ద్వారా ప్రజల సమస్యలను పారదర్శకతతో, జవాబుదారీతనంతో పరిష్కరించేలా అధికారులు కృషి చేయాలన్నారు. సో ఈరోజు మన ప్రభుత్వము రెవెన్యూ సదస్సులు 6 నుంచి జనవరి 8 వరకు కండక్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని పరంగా గ్రామాల్లో ఎవరైతే ఉంటారో ప్రతి ఒక్క రోజు ఒక గ్రామంను ప్రాతిపదికనగా చేసుకొని గ్రామ సభలు కండక్ట్ చేస్తాము. ఆ గ్రామ సభలు ఏదైతే సమస్యలు వస్తాయో రెవెన్యూ, మండల అన్ని సమస్యలు తీసుకొని పూర్తిగా 45 రోజుల లోపల ఏదైతే గడువు విధించిందో ఆ గడువు లోపల మేము సమస్య పరిష్కరించాలి. సో అందరినీ గ్రామంలో ఉండే రైతులు, అలాగే అధికారులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి సమన్వయంగా పనిచేసి ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. చీరాల మండలం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. గుర్తు తెలియని ఓ మృతదేహం చీరాల మండలం ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాల్వలో లభ్యమైంది. గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు సమాచారాన్ని పోలీసులకు అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని గుర్తించే క్రమంలో ప్రాథమిక వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. నంబర్ ఒకటి ఫోన్ చేసి వాళ్ళే తీసుకుని వస్తారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,301 మంది భక్తులు దర్శించుకోగా 20,222 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి 3.32 ఆదాయం వచ్చిందన్నారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో తూర్పు మరియు ఆగ్నేయ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల వరకు వాతావరణ సూచనలు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తాత్కాలిక నేత మహమూద్ యూసుఫ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మైనారిటీలను తీవ్ర ఊచకోత కోస్తున్నట్లుగా ఆమె ఆరోపించారు. న్యూయార్క్ లో ఆమె వర్చువల్ సందేశం ఇచ్చారు. యూనిస్ సర్కార్ నరమేధానికి పాల్పడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. మైనారిటీలతో పాటు హిందువులపై దాడులను అరికట్టడంలో విఫలమైనట్లుగా పేర్కొన్నారు. తనను, తన సోదరి షేక్ రెహానాను కూడా యూనిస్ ప్రభుత్వం హత్య చేసేందుకు ప్లాన్ చేసిందన్నారు. తన తండ్రి షేక్ ముజ్బీర్ రెహమాన్ ను చంపిన మాదిరిగానే హత్యకు కుట్ర జరిగిందన్నారు. ఇక ముజ్బీర్ రెహమాన్ ను 1975లో హత్య చేశారు. మహారాష్ట్రలో 10 రోజుల ఉత్కంఠకు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఇక ఇవాళ సాయంత్రం 5:30 ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని సిద్ధి వినాయక ఆలయాన్ని ఫడ్నవీస్ సందర్శించారు. గురువారం ఉదయం ఆలయానికి చేరుకున్న ఫడ్నవీస్ కు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో ఫడ్నవీస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం పండితులు శేషవస్త్రంతో ఆయన్ని సత్కరించారు. స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి
వచ్చే ఏడాది మార్చిలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. 10th పరీక్షలు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నట్లుగా విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో 10వ తరగతి విద్యార్థుల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు 100 రోజుల ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ అమల్లోకి వచ్చాక తొలిసారి 10వ తరగతి పరీక్షలు విద్యార్థులు రాయనున్నారు. ఇక విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ప్రత్యేక ప్రణాళికను విడుదల చేసింది. విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అదనపు తరగతుల నిర్వహణ, పునశ్చరణ, 10వ తరగతి పరీక్షల బ్లూ ప్రింట్ ప్రకారం ప్రీ ఫైనల్, గ్రాండ్ టెస్ట్ వంటి పక్కా ప్రణాళికను తయారు చేశారు. ఈ మేరకు ప్రణాళికలో సూచించిన విధంగా నిర్ణీత సబ్జెక్టులు బోధించాల్సి ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, పెట్రోల్ లేదా డీజిల్ స్థానే వాహనాలు నడిచేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులపైనే అందరూ దృష్టిని కేంద్రీకరించారు. ఎలక్ట్రిక్, సిఎన్జితో పాటు హైబ్రిడ్ మోడల్ వాహనాలు తయారీకి ఆటోమొబైల్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ కార్లలో వాడే బ్యాటరీలు, వాహనాల విద్యుదీకరణ రంగాల్లో సహకారాత్మక పరిశోధనా వ్యవస్థ రూపకల్పన కోసం దేశంలోని 3 ఐఐటీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హుండాయ్ మోటార్ గ్రూప్ తెలిపింది. ఇందుకోసం వచ్చే 5 ఏళ్లలో $70 లక్షల పెట్టుబడులు పెట్టనుంది. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా 2వ మ్యాచ్ అడిలైడ్ వేదికగా జరగనుంది. ఈ డే నైట్ మ్యాచ్ లో గులాబీ బంతితో ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ లో త్వరగా పాతబడకుండా ఉండేందుకు పిచ్ పై 6 మిల్లీమీటర్ల గడ్డిని అలాగే ఉంచనున్నట్లు మ్యాచ్ కు ముందు అడిలైడ్ ఓవల్ పిచ్ క్యూరేటర్ డామియన్ హాఫ్ చెప్పారు. పెర్త్ లో టీమిండియా రికార్డు స్థాయిలో 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టెస్ట్ లో స్పిన్ బౌలింగ్ కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. పిచ్ పై గడ్డి ఉండటంతో ఆరంభంలో ఫాస్ట్ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు సహకరిస్తున్నారని క్యూరేటర్ డామియన్ పేర్కొన్నారు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.